ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. లూకాసు వార్త 17వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. మీ సహోదరుడు తప్పిదం చేసిన ఎడల అతన్ని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో సంభాషిస్తున్నటువంటి ఒక సందర్భాన్ని మనం ధ్యానించుకుందాం. ఇక్కడ ప్రభువు తన శిష్యులకి కొన్ని విషయాలను, ఆత్మీయ సత్యాలను నేర్పిస్తున్నాడు. అవి ఏంటంటే, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి, మీ జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోండి, మీ ఆలోచనల్ని, మీ తలంపులను, మీ క్రియలను జాగ్రత్తగా గమనించండి. తప్పులో పడిపోకుండా, పాపంలో పడిపోకుండా జాగ్రత్తగా ఉండండి. ఇతరులను కాకుండా మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి, మిమ్మల్ని మీరే విమర్శించుకోండి. దేవుని చిత్తానుసారంగా దేవుని మార్గంలో నడవడానికి జాగ్రత్త పడండి అని ప్రభువు శిష్యులను హెచ్చరిస్తున్నాడు. చాలా క్లియర్గా యేసు ప్రభు తన శిష్యులకు ఇక్కడ నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, దేవునికి నచ్చేలాగా మన జీవితం ఉందా లేదో మనల్ని మనమే పరిశీలించుకోవాలని ప్రభువు నేర్పిస్తున్నాడు. ఇందుకు సూచనగా ఈ మాటలను తెలియజేస్తున్నాడు. మిమ్మల్ని మీరే జాగ్రత్తగా పరిశీలించుకోనండి, జాగ్రత్తగా చూసుకోనండి అని చెప్తున్నారు. మీ మనసు కఠినంగా మారిపోకుండా జాగ్రత్తగా ఉండాలని, మీ సహోదరుని క్షమించడంలో ఆలస్యం చేయకుండా జాగ్రత్తగా మీ హృదయాన్ని పరిశీలన చేసుకోవాలని, మీరు కోపంతో బాధపడకండి, కోపంతో మీ సహోదరు మీద ఉండకుండా కోపంతో అతని మీద బాధ పెట్టుకోవద్దని, మీరు పాపం చేయకుండా దేశంతో నిండిపోకుండా ఉండేటట్లుగా మీ హృదయాన్ని చూసుకోవాలని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకి ఈ మార్గాన్ని బోధిస్తున్నాడు.